వేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఈ బాధుడిపై అమెరికా న్యూఢిల్లీకి పంపిన నోటీసులు కూడా అందాయి. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న పలు వస్తువులపై ఈ అదనపు బాధుడు ఉంటుంది. ఇండియన్ టైం ప్రకారం ఇవాళ అర్ధరాత్రి 12:01 ఈ అదనపు సుంకాల భారం మొదలవుతుంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై అదనపు సుంకాలు పడటం వల్ల దాదాపు 60,000 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిందన్న సమాచారం ఉంది. గతంలోనే భారత్పై అమెరికా 25% సుంకాలను విధించింది. దానికి అదనంగా మరో 25% సుంకాలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. దీంతో మొత్తం వస్తువులపై విధిస్తున్న పన్నులు 50%కి చేరుకుంది. ఈ టారిఫ్లతో ముఖ్యంగా ఆక్వా రంగంపై పెనుభారం పడనుంది. ఆ తర్వాత తోలు, జౌళి ఉత్పత్తులపై ఈ భారం వెంటనే పడుతుంది. అయితే కొన్ని వస్తువులకు మాత్రమే 50% పన్నుల భారం తప్పుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక అమెరికా హెచ్చరికలపై భారత్ ఏమాత్రం భయపడటం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా భారత్ ఖాతరు చేయడం లేదు. అమెరికా సుంకాలు పెంచినా భరిస్తామని తేల్చెప్పింది. మొదటి నుంచి కూడా భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని మోదీ కూడా ఈ సుంకాలపై స్పందించారు. సుంకాల భారం నుంచి దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చిన్న తరహా పరిశ్రమలు, రైతులు, పశుపోషకుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు ప్రధాని. ఇలాంటి టైంలో ఈ సుంకాల బాధుడు ఎంతవరకు పోతుందనేది ఆందోళన కలిగిస్తున్నటువంటి ప్రధాన అంశం. ఇవాళ అర్ధరాత్రి నుంచి 12:01 నుంచి దాదాపుగా 50% వరకు కూడా అమెరికా సుంకాలు మోత మోగనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నామనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా కొన్ని వస్తువుల ధరలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర 60,000 కోట్ల రూపాయల వరకు భారత్ నష్టపోతుందనేటువంటి భారం పడుతుందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మన్నం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, అలాగే దుగ్గరాజు గారు విశ్లేషకులు, వారిద్దరూ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. దాదాపు 60,000 కోట్ల రూపాయల వరకు భారం పడేటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇవాళ అర్ధరాత్రి నుంచి 50% వరకు కూడా సుంకాలు పెంపు అనేది అమల్లోకి వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. స్టాక్ మార్కెట్స్ మీద ఆ ఎఫెక్ట్ ఎక్కడా పడలేదు. బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కాబట్టి తట్టుకునేటువంటి శక్తి ఉంది. ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నామైతే ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ స్థాయిలో ఇది ఉంటుంది అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సమయంలో స్టాక్ మార్కెట్ 0.8% సెన్సెక్స్ డౌన్ అయింది. మరి దీని ప్రభావం రేపటి నుంచి ఇంకా పెరుగుతుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఎందుకు అంటే ఇది తక్షణం ప్రభావం కలిగించేటువంటి అంశం కాదు. మీరన్నట్టుగా 60,000 కోట్ల రూపాయల భారం అది మన మీద పడదు. మన వస్తువులను దిగుమతి చేసుకున్నటువంటి వాళ్ళ మీద పడుతుంది ఇప్పుడున్నటువంటి ఎగుమతుల దాని ప్రకారం. అందువలన ఆ వస్తువుల్ని దిగుమతి చేసుకోకపోతే అవి మన దగ్గర మిగిలిపోతాయి. ఉదాహరణకు ఆక్వా రంగంలో రొయ్యల ఉత్పత్తులు అనేటువంటివి ఇప్పటికే దాని మీద కిలోకి 30 రూపాయల నుంచి 40 రూపాయలు, ఇంకా అంటే ఇది అమలులోకి రాకముందే పడినటువంటి ప్రభావం. ఇప్పుడు మన రొయ్యలు గిట్టుబాటు కాకపోతే అంటే 50% లేదా 25% పన్ను అక్కడ విధిస్తారు వాళ్ళు. మనం విధించేటువంటిది కాదు. అది గిట్టుబాటు కాకపోతే మనకంటే తక్కువ పన్నులు ఉన్నటువంటి దేశాల నుంచి కావచ్చు, లేదా మనకంటే తక్కువ ధరకు
ఇచ్చేటువంటి దేశాల నుంచి అమెరికాలో ఉన్నటువంటి దిగుమతిదారులు దిగుమతి చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, అప్పుడు మన వస్తువులు, మన రొయ్యలు మిగిలిపోతాయి, లేదా మన ఇతర వస్తువులు ఏమైనా ఉంటే అవి మిగిలిపోతాయి. వాటికి మన దగ్గర మార్కెటింగ్ సమస్యలు వస్తాయి. అందువల్ల ఇప్పుడు ఇవాళ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ టారిఫ్ల వలన ఏ మేరకు దిగుమతి ఆర్డర్లు తగ్గాయి అనేటువంటిది ఒకటైతే, మరి 2-3 నెలల నుంచి ఈ వివాదం ఈ విధంగా కొనసాగుతున్నటువంటి పూర్వరంగం మన వస్తువులకి మన కేంద్ర ప్రభుత్వము తన పలుకుబడిని ఉపయోగించి కానీ, లేదా మార్కెటింగ్ నిఘా కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి పారామీటర్స్ ని బట్టి ఇతర దేశాలకు మన ఎగుమతులు చేసేందుకు చేసినటువంటి ఏర్పాట్లు ఏమిటనేటువంటిది ఇంతవరకు మనకు తెలియదు. అందువలన ఇప్పుడు మన ఎగుమతులకి కొంత మేరకు ముప్పు వచ్చిందనేటువంటిది తప్ప ప్రత్యామ్నాయంగా ఏం చేసింది, నాయకులు ప్రధానమంత్రి దగ్గర నుంచి దిగువ స్థాయి వరకు గంభీరమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. చేయొచ్చు, మంచిదే, అది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ గా. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనకి ఇవాటి నుంచి మన ఎగుమతులు ఆర్డర్లు కనుక తగ్గాయనుకోండి, అది ఇక్కడ నిలవలు ఉండిపోతాయి. నిలవలుండి ఒకవేళ వస్తువులు అయితే వాటిని ఉత్పత్తిని తగ్గించేస్తారు, ఫ్యాక్టరీల పని గంటలు తగ్గిస్తారు, లేదా ఫ్యాక్టరీలు మూసివేస్తారు. అదే రొయ్యలు ఇట్లాంటి పెరిషబుల్ గూడ్స్ ఉన్నాయనుకోండి, వాటిని చౌకగా మన మార్కెట్ లోనే అమ్ముకోవాల్సి వస్తుంది. లేకపోయేట్లయితే ఇతర దేశాలకి మనం చౌకగా ఇవ్వాలి. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఎగుమతుల మీద మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాయితీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయా అనేటువంటిది అది వేరే అంశం. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీలను బట్టి కూడా ఈ ఎగుమతులు ఆధారపడి ఉంటాయనేది మనం గమనించాలి. అందువల్ల ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు కానీ లేకపోతే మరొకటి కానీ ఇంతవరకు ప్రకటించలేదు కనుక ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఒక ఆందోళన అయితే మాత్రం ఉన్నది. ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎస్, రైట్. ఇక దుగ్గరాజు గారు ఉన్నారు, విశ్లేషకులు, వారితో కూడా మాట్లాడదాం. దుగ్గరాజు గారు నమస్తే. నమస్కారం. భారత విషయంలోనే కాదు, చైనా విషయంలో కూడా అవసరమైతే 200% టారిఫ్ విధిస్తామనేటువంటి ఒక మాట అయితే చెప్తున్నారు. సో మన దేశం విషయానికి వస్తే రైతుల ప్రయోజనాలు, పశుపోషకులు, అలాగే చిన్న తరహా పరిశ్రమల విషయంలో ఎక్కడ రాజీ పడేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరికి మేము భయపడేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలు కావచ్చు, ఆర్థిక వ్యవస్థ మీద పడేటువంటి భారం కావచ్చు, అంటే ఈ రంగాలు ప్రధానంగా దెబ్బతింటాయనేటువంటి ఒక మాట ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఇప్పుడు అమెరికా ఒక ఆట ఆడుతూ ఉందండి. సో దీనికి విధానపరమైనటువంటి విషయం కనపట్ల. ఏదో ఒక దేశం మీద, భారతదేశం లాంటి దేశం మీద ఏదో ఒక దుగ్ధ పెట్టుకొని దానివల్ల ఇది నోటికి వచ్చినటువంటి టారిఫ్ వేశారనిపిస్తుంది తప్పించి సహేతుకమైనటువంటి కారణం కనపట్లేదు. 20% నుంచి 50% వేస్తాను, లేకపోతే 200% చేస్తాను. సో అధికారం ఉంది కదా అని, ఆర్థిక పెత్తనం చెలాయేటువంటి శక్తి ఉన్న దేశం కాబట్టి నేను ఏది చెబితే అది ప్రపంచమంతా అంగీకరించాలి అనేటువంటి పెత్తందారి ధోరణి, లేదా ఒక ఆ ధోరణిలో చేస్తున్నటువంటి నిర్ణయాలే నిర్ణయాలు కూడా ప్రకటనలే తప్పించి ఇవి పెద్దగా ఆలోచించి తీసుకున్నటువంటి అమెరికా నిర్ణయాలు అనుకోవడానికి అవకాశం లేదండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేశం, వాళ్ళ దేశానికి తగ్గట్టుగా వాళ్ళకు ఉండేటువంటి, వాళ్ళకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. దాన్ని మనం కాదనలేము. ఇప్పుడు భారత్ మీద కసిగట్టి నేను ఇది చేస్తాను అని తీసుకుంటున్నప్పుడు మన గతంలో కూడా ఇలాంటి అమెరికా బెదిరింపులు మనం చూసాం. సో మనం అనుభవం పరీక్ష చేసినప్పుడు మన మీద తీవ్రమైనటువంటి ఆంక్షలు విధించారు. సో అన్ని రకాల ఆంక్షల్ని మనం తట్టుకొని మనం బయటపడ్డాం. అంటే చివరికి వాళ్లే దాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరించినటువంటి ధోరణి వల్ల భారతదేశానికి పెద్దగా నష్టం జరగలేదు. సో ఇప్పుడు కూడా అమెరికాతో, అంటే ఆర్బీఐ గవర్నర్ ఇచ్చినటువంటి ఒక ప్రకటన ప్రకారం అయితే ఇంకా చర్చలు జరుగుతున్నాయి, పెద్దగా అంతగా ప్రభావం ఉండకపోవచ్చు మన మీద అనేటువంటి ప్రకటన ఆయన ఇచ్చాడు. అంటే 45% వాటికి అసలు లేదు, ఈ ట్యాక్స్ అంటే సుంకం ప్రభావంలోకి రావు, మరో 55% వస్తాయి. ఆ వచ్చే వాటిలో ఏం చేయగలము అనేటువంటివి మేము ఆలోచిస్తున్నాము అని.
ప్రభుత్వం కూడా అమెరికా ఏమైనా మనసు మార్చుకుంటుందేమో అనే ఆలోచనలో ఉందేమో. అంటే తెర వెనక సంభాషణలు, చర్చలు ఏవో జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయండి. ఇవి నిజమా కాదా తెలియదు. ప్రభుత్వం కూడా పూర్తిగా వాస్తవాన్ని బయటికి చెప్తున్నట్టుగా కనపట్లేదు. ఆత్మస్థైర్యం పెంచేటువంటి ప్రకటనలే తప్పించి ఇదిగో మేము ఈ పని చేస్తున్నాం అనేటువంటి ప్రకటన ఎక్కడ ప్రభుత్వ పరంగా రాలే. కాబట్టి ఈ పరిస్థితిలో దేశం అనేటువంటిది జరగబోయే ఆర్థిక నష్టం ఏదైతే ఉందో దానికి సిద్ధమై ఉండాలి. ఈ సిద్ధమై ఉండటానికి ఏ వర్గాలైతే నష్టపోబోతున్నాయో ఆ వర్గాలకి తగినటువంటి ఆర్థిక రాయితీలు, వెసులుబాటులు కనిపించేటువంటి పద్ధతిలో ఏదో ఒక రకమైనటువంటి పథకాలను ఆలోచిస్తుంది ఆర్బీఐ అనేటువంటిది ఒక సూచన మాత్రం వచ్చింది. కాబట్టి కొంతకాలం మనం ఆర్థిక పరంగా కుదుపులు తప్పవు. ఈ కుదుపులను తట్టుకునేటువంటి శక్తి భారత్కి ఉందా అంటే నేను ఉందనే నమ్ముతున్నానండి. భారత్ దగ్గర ఆర్థిక బలం ఉంది కాబట్టి వచ్చే నష్టాలని భర్తీ చేయటం కోసం ఏ వర్గాలైతే, ఏ విభాగాలైతే ఈ ఎగుమతులను పంపుకోలేక నష్టాల గురి కాబోతున్నాయో, అంటే వారి ఉత్పత్తులన్నీ ఇక్కడే ఉండిపోతాయి కదా, బయటకు వెళ్ళం. ఇందాక కోటేశ్వర గారు చెప్పినట్టు యాక్వా ఉంది, యాక్వా ఉత్పత్తులు ఇక్కడే ఉండిపోతాయి. అంటే మన మార్కెట్ లో వినియోగం అవుతాయా లేదంటే ఇప్పటికి అవకనే కదా మనం ఎగుమతి చేస్తున్నాం. సో కాబట్టి ఈ మార్కెట్ లో ఎక్కువ వచ్చేసి ధరలు పడిపోయి అలాంటి ఇబ్బందులు రైతులకు రావచ్చు. ఆక్వా రైతులకి మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇమీడియట్ గా కనిపిస్తోంది ఇది. కాబట్టి సో ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాము. వాళ్ళకు వచ్చే నష్టాన్ని ప్రభుత్వం మరో మార్గంలో భర్తీ చేసి ఒక రకమైనటువంటి భరోసా కలిగించేటువంటి విధానాలని రూపొందిస్తున్నాము అనేటువంటి ప్రకటన ఆర్బీఐ చేసింది. కాబట్టి పూర్తిగా మనం దాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా లేవు అనేది కాదు, బట్ ఎలా ఉండబోతోంది, ఎలా ఎదుర్కోబోతున్నాం అనేటువంటి దాంట్లో మరి కొంచెం స్పష్టత కావాలి. బహుశా నెగోషియేషన్స్ పూర్తయి మనం ఫెయిల్ అయితే అప్పుడు అవి ప్రకటిస్తారేమో కానీ ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉన్నారండి ప్రభుత్వం, అధికారులు. చూద్దాం. కోటేశ్వరరావు గారు, భారత్ ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి అని అంటే ఆర్థిక విశ్లేషకులు కూడా ఒకంత రాబోయే రోజుల్లో కొంచెం గడ్డు కాలమే ఉండేటువంటి పరిస్థితులని, బట్ భారత్ ఏ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తోంది అని అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా గడ్డు పరిస్థితే ఉంటుందండి మురళి గారు. ఎందుకు అంటే మొత్తం మన వాణిజ్యం చూసినప్పుడు అనేక దేశాలు, చిన్న దేశాలు, అమెరికాతో సహా, అమెరికా పెద్ద దేశం అనుకోండి, దాంతో అదే విధంగా అనేక చిన్న దేశాలతో మన వాణిజ్య మిగులు ఉన్నమాట వాస్తవం. కానీ చైనాతో మన వాణిజ్య మిగులు అనేటువంటిది మనకు లేదు. మనమే చైనాకి దాదాపు ఏటా ఒక $100 బిలియన్ మేరకు మనం సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినప్పుడు అంటే మన ఎగుమతులు, దిగుమతులు వీటిని మొత్తంగా చూసినప్పుడు మనం లోట్లో ఉన్నాం తప్ప మనం మిగులు లేవు. అందువల్ల ఇప్పటికే లోట్లో ఉన్నటువంటి మన దిగుమతులు అంటే మన విదేశీ వాణిజ్యం, ఇటువంటి పరిస్థితుల్లో మన ఎగుమతులకి మిగిలినటువంటి దేశాలు, ఇప్పుడు చైనా కావచ్చు, లేదా రష్యా కావచ్చు, లేదా అమెరికా, ఇట్లాంటి దేశాలన్నీ కూడా భారీ మొత్తంలో ఎగుమతిదారులకు సబ్సిడీలు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంత ఆర్థిక స్థితి మన దేశంలో, మన ఆర్థిక వ్యవస్థకి లేదనేటువంటిది ఒక వాస్తవం. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు? మన పాలకుల తీరుతెన్నులు చూసినప్పుడు చివరి నిమిషం వరకు జనానికంటే సామాన్య ప్రతి జనానికి మీకు నాకు చెప్పరు. కనీసం పార్లమెంట్ లో కూడా ఏం జరుగుతుంది అనుకునేటువంటిది ఇంతవరకు ఇన్ఫార్మ్ చేయలేదు. అటువంటిది ఏమి లేకుండానే జరిగాయి. జూలై 9 అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ ఆగస్టు 25వ తారీఖు లోపల అమెరికా నుంచి ఒక ప్రతినిధి వర్గం మన దేశం వస్తుందని చెప్పారు. అది కూడా అయిపోయింది. మేమైతే రావట్లేదు, మేము మీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు, తేల్చుకోవాల్సింది మీరే అన్నట్టుగా ఆ ప్రతినిధి వర్గ పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పారు. ఈ మధ్యలోనే మళ్ళా ఇంకొక లీక్ వార్త, లేకపోతే దాని ప్రభుత్వం ఖండించలేదు. లీక్ వార్త ఏమిటంటే సెప్టెంబర్ 9వ తారీఖున ఐక్యరాజ్య సమితి సమావేశాలకు వెళ్తున్నటువంటి ప్రధాని అక్కడ ఈ వాణిజ్య అంశాల గురించి డొనాల్డ్ ట్రంప్ తోటి ప్రత్యక్షంగా మాట్లాడతారు అనేటువంటి ఒక వార్త వచ్చింది. అది నిజమా కాదా, లేకపోతే మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఇప్పటి వరకు
ఏకపక్షంగా ప్రకటించినటువంటి వాటన్నిటినీ అమెరికా అమలు జరుపుతూ పోతుంటే ఏం మాట్లాడతారనేటువంటిది జనానికి అర్థం కానటువంటి సమస్య. అందువలన ఇప్పుడు నిజానికి ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి దాన్ని ఎట్లా అమలు జరపాలి అనేటువంటిది ఆర్బీఐ మార్గాలను అన్వేషిస్తుంది తప్ప నిర్ణయం తీసుకోవాల్సింది ఆర్బీఐ కాదు. ఆర్బీఐ ఒక సాధనం మాత్రమే ప్రభుత్వానికి. అందువలన ఆర్బీఐ ఏం చెప్పింది అంటే ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా తాత్కాలికమైన చెప్పే అంటే ఊరటనిచ్చేటువంటి కొన్ని లీకులు అంటారా, లేకపోతే సమాచారం అంటారా? అది వస్తున్నటువంటి సమాచారం కాదు, కాన్ఫిడెన్స్, విశ్వాసం పాల్గొల్పేటువంటి చర్యలు కొంతమంది చెప్తుంటారు కదా. మనం ఎప్పుడు ఎవరితో యుద్ధం వచ్చినా మనం విజయం సాధిస్తాము, లేదా మనకు అంత బలం ఉంది ఎంత బలం ఉందని అది సహజం. అది ఏ దేశం అయినా, దాడి చేసేటువంటి దేశం అయినా, దాడికి గురయ్యేటువంటి దేశం అయినా అది చెప్తుంది. కానీ నేను చెప్తున్నట్టుగా మన ఆర్థిక పరిస్థితిని చూసుకున్నప్పుడు మనం బలహీనతలో ఉన్నాం, వాణిజ్య లోటులో ఉన్నాం. మనం వాణిజ్య లోటులో ఉండగా ఇంకా ఎగుమతులకి మనం రాయితీలు ఇస్తే అది ఆ భారం ఎవరి మీద పడుతుంది? అల్టిమేట్ గా మళ్ళా జనం మీదనే, ఏదో ఒక రూపంలో జనం మీదనే పడుతుంది. ఒకటి. రెండోది, మనం రాయితీలు ఇస్తే మళ్ళా ఇదే అమెరికా కావచ్చు, లేదా ఇదే ఐరోపా దేశాలు కావచ్చు, వెంటనే ప్రపంచ వాణిజ్య సంస్థకి ఫిర్యాదు చేస్తాయి. ఏమని ఫిర్యాదు చేస్తాయి? ఇదిగో వీళ్ళు చూడండి, పరిమితులకు మించి వీళ్ళు రాయితీలు ఇస్తున్నారు, ఇది అన్ఫెయిర్ ట్రేడ్ అని చెప్పేసి మళ్ళా ఇదే వాణిజ్య ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పటికే మన దేశం మీద మన మద్దతు ధరలు, కనీస మద్దతు ధరలు ఉన్నాయి కదా, పంటకు ఇచ్చేటువంటి కనీస మద్దతు ధరలు, ఆ మద్దతు ధరలు కూడా రాయితీ కింద, సబ్సిడీ కింద ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ సబ్సిడీ కింద ఇస్తున్నారని చెప్పేసి ఇదే అమెరికా మన భాగస్వామ్య పక్షం అని చెప్పేసి మనం అలాయ్ బలాయ్ అంటూ కౌగిలించుకున్నటువంటి మన నేతలను చూసినప్పుడు వీళ్ళు కేసు వేశారు. ఆ కేసులో వాళ్ళు వాదిస్తున్నది అదే. సరే, మన వాదనలు మనం చెప్తున్నాం అనుకోండి, మీరు ఎప్పుడో నిర్ణయించినటువంటి దాన్ని పట్టుకొని ఇప్పుడు ధరలను వదిలిస్తున్నారు, అది కాదని చెప్తున్నారు, అది వేరే అంశం. అందువలన ఇప్పటికీ అందుకనే నరేంద్ర మోడీ గారు 3 సాగు చట్టాల పేరుతోటి, లేకపోతే ఇప్పుడు చర్చలో ఉన్నటువంటి కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించడానికి కూడా వెనకాడటానికి ఇదే కారణం. ఎందుకంటే WTOలో దీన్ని ఫిర్యాదు చేస్తే భారతదేశం మీద ఏ సమస్యలు వస్తాయి ఏమిటి అనేటువంటి జంజాటలు ఉన్నాయి. అందువల్ల అందుకనే నేను చెప్తున్నా, ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో భారత ప్రభుత్వం ఉంది. చివరి నిమిషం వరకు అమెరికా మీద ఆశలు పెట్టుకున్నటువంటిది ఒక కారణం. ప్రపంచంలో ఏ దేశం కూడా మనంత ముందుగా, అంటే ఫిబ్రవరిలోనే పన్నుల గురించి లేదా వాటి గురించి చర్చలు ప్రారంభించలేదు. అటువంటిది మనకి ఒక తీవ్రమైనటువంటి ఆశాభంగం ఎదురు జరిగింది. దీన్ని ఎదుర్కోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుర్కోవాలి. అయితే పారదర్శకంగా జనాల మొత్తాన్ని, లేదా మన ఇండస్ట్రీని, మన బిజినెస్ ని, వీటన్నిటిని కూడా మన కేంద్ర ప్రభుత్వం కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని తగినటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. అది ఆ విధమైనటువంటి పారదర్శకత అమెరికా వాడు ఏం చేయాలో వాడు చెప్తున్నాడు. ఇప్పుడు నిన్న ట్రంప్ చెప్పాడు చైనా వాడి మీద, మీరు మాకు కావాల్సిన మ్యాగ్నెట్లు కనుక మాకు ఇవ్వకపోతే మీ మీద 200% పన్ను వేస్తామని చెప్పేసి ఓ ప్రకటన చేశారు. మరి అంతకుముందు అదే ట్రంప్ 30% మేము పన్నులు విధిస్తాము అంటే, సరే ఇప్పటి వరకు మీరు 30% అన్నారు కనుక మీరు 30%, మేము 30% అని చెప్పేసి చైనా వాడు దాని మీద చేస్తే, ఫర్దర్ గా మళ్ళా దిగజారకుండా ఉండటానికి ఆగస్టు 12 నుంచి 90 రోజుల పాటు స్టేటస్ కో కొనసాగుతుందని చైనా తోటి రాజీకి వచ్చాడు. మరి మళ్ళా నిన్న ఏం చెప్పాడు, నాకు కావాల్సిన మ్యాగ్నెట్లు కావాలి, మాకు మ్యాగ్నెట్ లేకపోతే మాకు గడవట్లేదు, అందుకని మీరు ఇవ్వకపోతే మీ మీద 200% వేస్తానని చెప్పేసి ట్రంప్ చెప్పారు. అటువంటి దాన్ని చైనా ఏమి ఖాతరు చేయట్లేదు అనుకోండి. అందుకని భారతదేశం ఏ విధంగా ఉన్నది సన్నద్ధత అనేటువంటిది ఎవరికి ఉండే సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. ట్రేడ్ వార్ కి ఫుల్ స్టాప్ ఉంటుందా, లేకపోతే అన్ని కామాలేనా అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా, దానికి ఎలాంటి? మనకి ఇప్పుడు 2018లో 2017-18లో చైనా మీద డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించినటువంటి ట్రేడ్ వార్ కొనసాగుతూనే ఉంది కదా. తర్వాత జో బైడెన్ వచ్చినా కొనసాగింది, మళ్ళా ట్రంప్ వచ్చినా కానీ మరి మళ్ళా కొనసాగింది. అందుకని ఒకసారి వాణిజ్య పోరు లేదా యుద్ధం ప్రారంభమైతే అది వెంటనే ఆగిపోయేటువంటిది కాదు, ఆగదు. ఏదో ఒక రూపంలో
ఒకసారి ఫ్లేర్ అప్ అవుతుంది, ఒకసారి అడ్డుమణిపోతుంది. ఉమ్, ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఆయుధాలని సమకూర్చుకోవాల్సినటువంటి ఉంది కదా. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం మీద ఒకవైపు యుద్ధం ప్రకటించారు. అదే ట్రంప్ మన దేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి ఎలక్ట్రానిక్ గూడ్స్, లేకపోతే సెల్ ఫోన్లు, అదేవిధంగా మన ఔషధాలు, అవును జనరిక్ మెడిసిన్స్, ఇటువంటి వాటిని మినహాయించాడు. అవును ఎందుకు మినహాయించాడు అంటే వీటి మీద కనుక విధించేట్లయితే అక్కడ వెంటనే ప్రభావం కలుగుతుంది. Yes. జనరిక్ మెడిసిన్స్ మీద కనుక 50% పన్నులు కనుక విధించేట్లయితే ఉమ్, అమెరికాలో ఉన్నటువంటి వైద్య వ్యవస్థ, అవును. చికిత్సా వ్యవస్థ కుప్పకూలిపోతుంది. yes, తెలుసు yes. ట్రంప్. అవును, అవును. అది జరిగితే అక్కడ ఉన్నటువంటి జనం అక్కడ తిరగబడతారనేటువంటి కొన్ని అంశాల్లో భయం. మాత్రం ట్రంప్ ఆలోచిస్తున్నాడు అనేటువంటి అవును 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 ఎస్ చూద్దాం దీనికి సంబంధించి. రైట్, దుగ్గరాజు గారు, ఫైనల్గా దీనికి సంబంధించి ఈ ట్రేడ్ వార్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఈ పరిణామాలు, డిమాండ్కు మించినటువంటి సప్లై ఉంటుంది కొన్ని రంగాల్లో. దేశంలో కొన్ని వస్తువుల ధరలైతే దిగొస్తాయి అనేటువంటి ఒక మాట, సామాన్యుడికి ఎంతలో కొంత ఊరట లభిస్తుంది అనేటువంటి ఒక అంశం. ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? అంటే ఇప్పుడు కూడా ఒక వర్గం కొంచెం లబ్ధి పొందడం, కొందరు భారీగా నష్టపోవడం జరుగుతూనే ఉంటుందండి. ఉమ్, ఇప్పుడు రొయ్యలు ఎగుమతి ఆపేసి తక్కువ ధరకి ఇస్తామంటే భారతీయులు సంతోషిస్తారేమో. ఎందుకంటే ఎన్నడూ కూడా ధరలు అంత తక్కువ ధరకి సామాన్యుడికి మంచిదిగానే ఉంటుంది. అవును అవును అయితే మొత్తం మీద చూసినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకి ఈ బెడద అంటే ఒక షింపనే కాదు, రొయ్యలనే కాదు, అసలు మొత్తం మీద ఒక థ్రెట్ లాగా, అంటే అమెరికా ఇష్టారాజ్యంగా నేను ఏమి చేయదలుచుకుంటే అది చేసేస్తాను అనేటువంటి దాన్ని ప్రశ్నించాలండి. ఇది తాత్కాలిక. సో జరుగుపోయే నష్టం కానీ కొన్ని వర్గాలకి లాభం కానీ ఏదైనా కూడా ఇది తాత్కాలికంగా ఉండేటువంటిది. అవును, అంతేగాని దీర్ఘకాలంలో మనం చూడాల్సింది ఏమిటంటే ఒక విధానం అంటూ ఉండదా, అంటే వ్యక్తిగతమైనటువంటి ఇష్టాల కింద దేశాన్ని నడుపుతున్నాడా ట్రంప్ అనేటువంటిది అది చూడాలి. భారతదేశాన్ని నేను లొంగ తీసుకోవాలో ఇంకోటో చేయాలి అనుకుంటే ఈనాడు చాలా దేశాలని ఆయుధపరంగా లొంగ తీసుకున్నారు. జోక్యం చేసుకుని దేశం ఏముందండి, అమెరికా జోక్యం చేసుకుని దేశాలు ఎక్కడున్నాయి, వియత్నాం వారి దగ్గర నుంచి ఇంతకు ముందు బ్రిక్స్ కూటమిలో కూడా దీనికి సంబంధించి చర్చ జోరుగా జరిగినటువంటి పరిస్థితి ఉంది. బ్రిక్స్ కరెన్సీ లాంచ్ అయింది అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ బ్రిక్స్ కూటమి అంతా సైలెంట్ అయిపోయింది అనేటి విమర్శలు కూడా ఉన్నాయి. దాన్ని ఎలా చూడాలంటే? సైలెంట్ అంటే ఓపెన్ గా ఉండి సాధించగలిగింది ఏం లేదండి. చర్చలు జరుగుతున్నాయి, బ్రిక్స్ దేశాలు బలపడుతున్నాయి, మనం అసలు డాలర్లోంచి బయటకు వచ్చి ఏమైనా చేయగలమా అనే ఆలోచన కూడా చేస్తున్నారు. అవును, ఏది కూడా ఒక స్పష్టత రాకుండా ఇప్పుడు ఒక పెద్ద బలమైన ఆర్థిక బలంగా బలపడినటువంటి సైనిక శక్తి కలిగినటువంటి అమెరికా ఢీకొనే ముందు దానికి తగ్గంత ప్రిపరేషన్ అవసరం అందరికీ కూడా. బ్రిక్స్ లో ఉండేటువంటి రష్యా, చైనా, భారత్ పెద్ద దేశాలు, సౌత్ ఆఫ్రికా లాంటివి ఇవి పెద్ద దేశాలు. ఈ దేశాలు కూడా తగిన జాగ్రత్త లేకుండా, తగినటువంటి సంసిద్ధత లేకుండా హఠాత్తుగా కనుక మనం ఎదురు తిరిగితే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కింద చర్చిస్తున్నారు, ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అంటే మనం సపరేట్ గా అసలు మన కరెన్సీనే మార్చుకుంటే ఎలా ఉంటుంది, డాలర్ ని డీలింగ్ చేస్తే ఎలా ఉంటుంది, బహుశా ఇది అటో ఇటో తేల్చుకునే సమయం ఉంది ప్రపంచానికి. ఆ వర్తమాన దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి అన్నిటికీ కూడా ఒక థ్రెట్ లాగా అమెరికా ఫైనల్ గా అమెరికా నుంచి కూడా ఒక వస్తున్నట్టు దుగ్గరాజు గారు ఒక మాట, ఫైనల్ గా అమెరికా నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే భారత్ నుంచి మేము ఆశించిన స్థాయిలో చర్చలకు వారు రావట్లేదు అనేటువంటి ఒక మాట చెప్పింది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే చర్చ ఎప్పుడు సాధ్యం అవుతుందండి? నా ఆలోచన ఇది చేస్తున్నాం ఎందుకు, అసలు ఇంతకీ కారణం తెలిసిందా? భారతదేశం మీద 50% ఎందుకు విధిస్తున్నాడు అనేటువంటి దానికి ఒక సహేతుకం ఏముంది? నువ్వు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి వీలు లేదు, ఇది ఒక్కటే కదా బయటికి కనిపిస్తున్నట్టు చెప్తున్నటువంటి అంశం. రష్యా నుంచి ముడి చమురు తెలుసుకోవాలి. ఇవి